ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్ డాన్ని కలవడానికి వచ్చారా? రండి అంకుల్ లోపలికి వెళ్దాం. రండి రండి అంకుల్. ఈయనేంటి మళ్ళీ ఇంటికి వచ్చాడు? ఈసారైనా మనోహరం తీసుకెళ్ళిపోతే బాగుండు. ఏంటి వీడి కోలా, ఊరికి టార్చర్ పెడుతున్నాడు. ఛే! వీడిని ఎలా అయినా నా దారి కడ్డు తొలగించుకోవాలి. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం రణవీర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. అమర్, నీకోసం రణవీర్ వచ్చాడు, ఒకసారి రా. వస్తున్నా. నమస్తే అమరేంద్ర గారు. నమస్తే రణవీర్, కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇలా మళ్ళీ మళ్ళీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. పక్కన వేరే పనుండి వచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళదామని వచ్చాను. ఇబ్బంది ఏమీ లేదు రణవీర్. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను కదా సాబ్, ఇక్కడికి వస్తే నా వాళ్ళని చూసినట్టే ఉంటుంది. అందుకే కారణం దొరకగానే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. నీ భార్య ఇంకా దొరకలేదా బాబు? లేదమ్మా, రోజులు గడిచే కొద్దీ నాకు కావాల్సింది నాకు దొరుకుతుందనే నమ్మకం చచ్చిపోతుంది. నాకు దూరమైన వాళ్ళు నాకు దగ్గర అవ్వకపోతే నేను బతుకున్న వృధా. మీ పట్టుదల చూస్తుంటే దగ్గరలోనే మీరు కోరుకున్నది మీ కళ్ళ ముందుకొస్తుందనిపిస్తుందండి. థ్యాంక్స్ జీ. మీ మాట నిజమైతే నాకంటే అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. రణవీర్, మీది కోల్కతా అని చెప్పారు కదా, మీకు కోల్కతా అంతా బాగా తెలుసా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? కలకత్తా మొత్తానికి మా సార్ తెలుసు. అక్కడ హౌరా బ్రిడ్జి రసగుల్లా ఎంత ఫేమసో మా సార్ కూడా అంతే ఫేమస్. కోల్కతాలో మీకు మదర్ తెరెసా ఆశ్రమం గురించి తెలుసా? అమ్మరేంటి ఆ ఆశ్రమం గురించి అడుగుతున్నాడు? అమరేంద్రజీ చెప్పండి. అంటే అమరికి నా మీద అనుమానం ఏమైనా వచ్చిందా? ఎవరో చెప్పండి జీ. సాయంత్రం కల్లా మీ ముందు వాళ్ళ పూర్తి వివరాలు పెడతాను. ఒక చిన్న సమస్య, ఆ పర్సన్ గురించి నాకేమీ తెలీదు. జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అంతే. అది కూడా ఇప్పటి విషయం కాదు, చాలా ఏళ్ల ముందు జరిగిన ఇష్యూకి సంబంధించింది. అసలు అమర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
ఎవరి గురించి కనుక్కోవాలంటున్నాడు? సరే జీ, మీరు నాకు చెప్పండి, నేను కనుక్కుంటాను. మీరు ఆల్రెడీ మీ భార్య కోసం వెతికే పనిలో ఉన్నారు. పర్లేదు, నాకు అక్కడ ఎవరినైనా కనెక్ట్ చేయండి. నేను వాళ్ళతో టచ్లో ఉండి కనుక్కుంటాను. నాకు ఇబ్బంది ఏం లేదు జీ. అయినా మీరు అడిగినట్టే అక్కడ నా మనిషితో మాట్లాడి మీకు ఫోన్ చేయిస్తాను. అతను మీకు ఏం కావాలనో చూస్తాడు. థ్యాంక్స్ రణ్వీర్. థ్యాంక్స్ చెప్పి దూరం చేయకండి సార్. పదండి, లోపలికి వెళ్దాం. ఇక నేను బయలుదేరుతా సార్. అయ్యో, కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు. పర్లేదండి, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. పనుంది, వెళ్ళొస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను సార్. నమస్తే. వెళ్ళొస్తాను. ఓకే. వెళ్ళొస్తానమ్మా. పాపా, వెళ్ళంజు. చాక్లెట్స్ కొనుక్కో బేటా. అయ్యో వద్దు అంకుల్, ఇలా మనీ తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు తనకి ఇవన్నీ ఎందుకండి? పర్లేదు. నా కోసం అమ్మా. ఎందుకు ఈ పాపం చూస్తుంటే చాలా ముచ్చటిస్తుంది. మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకో మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు అనిపించలేదు. అంజుని మొదటిసారి చూసినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది. నేను డబ్బులు ఇవ్వటం లేదమ్మా, చాక్లెట్సే ఇస్తున్నాను అనుకో. నీకేం నచ్చుతుందో నాకు తెలియదు కదా, అందుకే మనీ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ ఇష్టాలన్నీ తెలుసుకుని అవే తీసుకొస్తాను, సరేనా? అయినా కూడా వద్దు అంకుల్. ప్లీజ్ బేటా, నా కోసం తీసుకో ప్లీజ్. అంకుల్ అంత ప్రేమగా ఇస్తున్నారు కదంజు, తీసుకో పర్లేదు. నెక్స్ట్ టైం నువ్వు కూడా అంకుల్కి ఏదైనా గిఫ్ట్ కొనిద్దువు. సరే. థ్యాంక్ యూ అంకుల్. సంతోషంగా ఉండు బేటా. వెళ్ళొస్తానండి. నమస్తే. వెళ్ళొస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.